అసలు ఈ హిందూ దేశం అనేది ముందటి నుంచి ఉందా అండి? నా క్వశ్చన్. ఖచ్చితంగా అండి. భారతదేశం ఎప్పుడూ హిందూ దేశమే, ఎప్పటికీ హిందూ దేశమే. కాకపోతే దాన్ని ఒప్పుకోవటానికి ఇప్పుడు మేధావులు ముసుగేసుకున్న కొంతమంది గుంట నక్కలకి, చైనా కుక్కలకి అమ్ముడుపోయిన బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి కాస్త పురిటినొప్పులు పడతా ఉంటారు. ఎందుకంటే హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నాం. హిందూ ధర్మం అనేది యాక్చువల్ హిందూ దేశం అంటే ఏంటన్న? చెప్తానండి. దానికంటే ముందు హిందూ ధర్మం, ఇది భారత్ హిందూ దేశమే అనేది ఎలాగో చెప్పాలి. ఎందుకంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, హిందూ ధర్మము సనాతన ధర్మము అనే దాని మధ్య కూడా. హిందూ ధర్మం అంటే సనాతన ధర్మానికంటే భిన్నమైంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఈ మధ్య చాలామంది బయలుదేరారు. అంటే సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు అంటూ. అది ఏమీ లేదండి, ఉన్నది ఒక్కటే. దాని పేరు ధర్మం అంతే. ధర్మం అంటే ఏంటి అంటే చేయాల్సిన పనిని చెయ్యటం, చెయ్యకూడని పనిని చేయకుండా ఉండటం. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు. అంటే ఈ చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా ఉండటం అనే మాట ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని సనాతనము అంటున్నారు. అంటే దీనికి ఒక ఆది లేదు, ఇది అంతము ఉండదు. ఎందుకంటే సృష్టి ఇక గంటలో సృష్టి మొత్తం అయిపోతుంది అనంగా కూడా మనిషి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి చేయటం మానలేడు. చేయకూడని పనులు ఉంటాయి, అవి ఎప్పటికీ చేయలేడు వాడు మనిషి అయితే. రాక్షస పుట్టక పుట్టిన సంగతి మనకు తెలియదు. కాబట్టి దాన్ని సనాతన ధర్మము అంటున్నారు, ఎప్పుడు పుట్టిందో తెలియదు. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేది ఏం ప్రామాణికంగా నడుస్తుంది? వేదం ప్రమాణంగా నడుస్తుంది. కాబట్టి ఈ వేదం ప్రమాణంగా నడుస్తున్న ధర్మాన్ని, ఆ సనాతన ధర్మాన్ని వైదిక ధర్మము అని కూడా అన్నారు. ఈ వైదిక ధర్మంలో వేదానికి మూలం ఎవరు? ఋషులు. ఋషినా మంత్రద్రష్ట. ఋషి వేద మంత్రాలని దర్శించిన వాళ్ళని ఋషులు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఋషి ఆధారంగా నడుస్తుంది. కాబట్టి ఈ వైదిక ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ఆర్ష ధర్మము లేదా ఋషి ధర్మము అని కూడా అంటున్నారు. అలాగే కాలక్రమంలో పార్సీలో లేకపోతే ఇతర దేశాల్లో మరి ఎవరు వచ్చి పెట్టారో తెలియదు, సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఒక పేరు ఇవ్వాలి. కాబట్టి అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ కూడా సింధు ప్రాంతంలో ఉండేవాళ్ళు కాబట్టి సింధువులు అన్నారు. వాళ్ళ భాషలో సా లేదు కాబట్టి, సా పలకటం కొన్ని వీటికి లేదు కాబట్టి సాకి బదులుగా హా పలుకుతారు కాబట్టి వాళ్ళు హిందువులు అన్నారు. దాన్ని కూడా మనం స్వీకరించాం. అయితే చాలామంది ఈ హిందూ అంటే దానికి దౌర్భాగ్యుడు లేకపోతే ఇంకో అర్థం ఉంది, అరబ్బీ భాషలో అర్థం ఉంది అని చెప్తూ ఉంటారు. ఏ భాషలో ఏ అర్థం ఉంటే ఏముంది? హిందూ ధర్మానికి సంస్కృత భాషలో ఎటువంటి తప్పుడు అర్థాలు లేవు. అది మంచి పదం కాబట్టి ఈ మధ్య సౌదీ యువరానికి కూతురు పుడితే కూడా ఆ పాపకి హింద్ అనే పేరు పెట్టుకుంది. మరి అంత గొప్పదైన సనాతన ధర్మానికి, వైదిక ధర్మానికి, ఆర్ష ధర్మానికి, హిందూ ధర్మానికి ఏ పేరు అని చెప్పేసి కొట్టుకులాడే వాళ్ళని ఏమన్నా నాకు తెలియదు.